కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే ఆరో రోజవుతాంది. ఆరో రోజు పురుగులనేటివి జ్వరం అనేది పనుకునేసాయి. మూడో జ్వరం అనేది పనుకునేసాయి. మూడో జ్వరం పనుకున్నంక 3 లేస్తాయి. ఫస్ట్ పనుకుంటాయి. తర్వాత లేస్తాయి. మనమైతే సున్నం అనేది అయితే కొట్టాము. సున్నం అనేది జ్వరమొచ్చిన ప్రతిసారి రెండో జ్వరమైనా, మూడో జ్వరమైనా, ఫస్ట్ జ్వరమైనా, నాలుగో జ్వరమైనా, ఏ జ్వరమైనా గానీ మనము ఇదైతే కొడతాం. సున్నం అనేది 100% అనేది కొడతాము. సున్నం అనేది కొంచెం హీట్‌గా ఉంటుంది పులుగులకి. హ్మ్. అందుకోసమే కొడతాము. ఇంకా పులుగులైతే ఎప్పుడైతే నిద్రలేస్తాయో చిన్నగున్నాయి చూడండి మీకి. రెండో జ్వరం 2 అయిపోయి 3 పనుకున్నాయి కాబట్టి చిన్నగానే ఉంటాయి. 3 అయిపోయి 4 పనుకొని 4 లేసినంక పులుగులనేది ఫాస్ట్‌గా గ్రోయింగ్ అనేది అవుతాయి. సున్నమైతే మనం స్ప్రే చేసాము. ఇప్పుడైతే సున్నం 3 లైన్‌లే కాబట్టి 3 స్టాండ్‌లే కాబట్టి ఫాస్ట్‌గానే స్ప్రే చేసుకోవచ్చు. కానీ నాలుగో జ్వరం ఎక్కువైతే అప్పుడు స్ప్రే చేయలేము. నాలుగో జ్వరం పంట అయిపోయినప్పుడు మళ్ళా కూడా అయితే స్ప్రే చేయాల్సొస్తుంది. మూడో రోజు, 4 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటాం పున్నం. సున్నం స్ప్రే సున్నం కొట్టుకోవడం వల్ల పులుగులనేటివి హీట్‌గా ఉంటాయి. దానివల్ల పంట అనేది కూడా బాగా వస్తుంది. మనం ఏంది కొట్టకుండా ఉన్నారనుకో నార్మల్‌గా అట్లా కూడా అట్లే పెట్టుకోవచ్చు. అట్లా లైట్ ఏసుకొని కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా చీమలు ఎక్కినాయా లేదా? సరిగ్గా నీడ పడతా ఉంటుంది కదా! బార్ లైట్‌లో. అన్నీ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజుకు 4, 5 సార్లు చెక్ చేసుకోవాలి. చీమలనేది ఇంపార్టెంట్. నాలుగో జ్వరం వరకు చీమల నుంచి కాపాడుకోవాలి ఎక్కువగా. ఎందుకంటే కొంచెం తినేనికి పంట చానా తినేస్తాయి. చానా లాస్ అయిపోతాం. చీమలతో పులుగులైతే చానా చచ్చిపోతాయి. చీమలు పడినప్పుడు మీరు పసుపు గాని, చలాలి, గమేషినుండా అలాంటివి ఏంటివి అనేది చల్లకూడదు. ఇది ఈ రోజుటికి మనం సున్న అయితే స్ప్రే చేసాం ఆరో రోజు. నిద్ర అనేది లేస్తాయి. అది అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు లేవు రేపైతే లేస్తాయి. ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. థాంక్ యూ.